ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నా. ఈరోజు ప్రత్యేకంగా వాక్యమును ధ్యానించుకోవటానికి కావలసినటువంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకం దయచేయమని, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను, రహస్యాలను తెలుసుకోగలిగినటువంటి కృపని అనుగ్రహించమని తల్లి మరియమాత ద్వారా ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ వాక్యాన్ని కొనసాగించుకోవటానికి సిద్ధపడదాం. ఈరోజు ప్రత్యేకంగా బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులు, శ్రమల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి వారు, రకరకాల సమస్యలతో ఉన్నటువంటి వారు ఎంతగానో విలపిస్తూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ తమ స్థితికి తామే బాధ్యులమని ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఆ దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, అయ్యా మా తోటి వారందరూ నన్ను వదిలిపెట్టారు, నీవు కూడా నన్ను వదిలిపెట్టావా అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రశ్నించేటువంటి స్థాయిలోనికి వెళుతూ ఉన్నారు. వారి జీవితంలో ఏర్పడిన ఎదురైనటువంటి అవరోధాలు, ఆటంకాలు, బాధలు, సమస్యలు, వాటినన్నిటిని కూడా తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ వ్యక్తి పడేటువంటి బాధ, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఒంటరిగా కూర్చొని తనలో తాను ఆ బాధని అనుభవిస్తూ ఆ ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నన్ను ఆదుకోవా, ఈ బాధల నుండి నాకు విడుదలవివ్వా, ఈ బాధల కన్నా మరణించడమే మంచిది కదా, నన్ను తీసుకోవా, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు పడుతున్నటువంటి బాధని ఈరోజు ఈ వాక్యంలో మనం వింటున్నాం. ఆ వ్యక్తి అంటున్నాడు, నేను పడుతున్న వేదన, నా మనసులో ఉన్నటువంటి ఆక్రందన ఎవరికి అర్థం కావటం లేదు. నేను అనుభవిస్తున్నటువంటి బాధ కానీ, నా మనసులో ఉన్నటువంటి ఆక్రందన కానీ ఎవరికి అర్థం కావటం లేదు. నే కారుస్తున్నటువంటి కన్నీరు ఎవరికి కనిపించటం లేదు. నా బాధని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని ఎవరు కూడా నాకు కనిపించటం లేదు. అందుకే ఈరోజు ఈ వాక్యము ద్వారా నా బాధను, నా వేదనను, నా మొరను, నా దీన పరిస్థితిని ఆ ప్రభుదేవునికి సమర్పించుకుంటున్నాను అని చెప్పి ఆ బాధలో ఉన్నటువంటి, వేదనలో ఉన్నటువంటి, కన్నీరు కారుస్తున్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట, నా బాధే దేవునికి సమర్పించుకుంటాను అని పలుకుతూ ఉన్నాడు. మరి ఈ వాక్యము ద్వారా నేను దేవునితో మాట్లాడుతాను అంటున్నాడు. వాక్యంలో మనం ధ్యానించుకున్నట్లయితే 69వ కీర్తన 3వ వచనంలో బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. 69వ కీర్తన 3వ వచనం మనం చూసినట్లయితే, అరచి అరచి నేను అలచిపోతేనే, నా గొంతు బొంగురుపోయినది, నీ సహాయము కొరకు చూచి చూచి నా కన్నులు వాసినవి. అరచి అరచి కేకలు వేసి బ్రతిమిలాడి నేను అలసిపోయాను, నా గొంతు బొంగురుపోయింది, నీ సహాయము కొరకు చూచి చూచి కన్నులు వాసినవి. బైబిల్ గ్రంథంలో ఎలాంటి స్థితి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితిని అనుభవించినటువంటి, ఊహించినటువంటి సంఘటనలు తన జీవితంలో ఎదురైనప్పుడు నీతిమంతుడుగా, న్యాయవంతుడుగా, మంచి వ్యక్తిగా గుర్తించబడి ఈనాడు అలాంటి వేదన అనుభవిస్తూ దేవుని సన్నిధిలో తన వేదనను వెలిబుచ్చినటువంటి ఆ యోబును చూస్తూ ఉన్నాం. కానీ ఈనాడు ఆ యోబు లాంటి ఎంతోమంది ఎలాంటి వేదనని అనుభవిస్తున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి అంటున్నాడు, అరచి అరచి అలసిపోతేనే నా గొంతు బొంగురుపోయినది, కానీ ఎవరు కూడా నన్ను ఆలకించేవారు లేరు,
ఎవరు కూడా నన్ను పట్టించుకునేవారు లేరు. నీ సహాయము కొరకు చూచి చూచి నా కన్నులు వాచి అయిపోయినాయి అంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి 6వ కీర్తన 6వ వచనం మనం గమనించినట్లయితే అలాంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే, ప్రతి రేయి నా పడక కన్నీటితో తడియుచున్నది, నా తలదిండు తడియుచున్నది, నా తల దిండు నుండి అశ్రు జలము నానుచున్నది, నేను విచారము వల్ల కృషించిపోతున్నాను, అలసిపోయానని పలుకుతున్నటువంటి వ్యక్తి అంటున్నాడు, నేను రాత్రి సమయంలో కన్నీరు కారుస్తా ఉంటే తల గడ నుండి దిండు కూడా తడిచిపోతుంది అంటున్నాడు. నేను ఏడ్చే ఏడుపు ఎవరికి తెలుసు అంటే ఆ దిండుకు మాత్రమే తెలుసు, చూడగలిగిన దేవునికి తెలుసు అంటున్నాడు. 56వ కీర్తన 8వ వచనంలో, నీవు నా వేదనలను గుర్తించితివి, నా అస్త్ర బిందువులను నీ సీసాలో పోసితివి. నా ఏడుపును విన్నది ఎవరు అంటే దేవుడు. నా కన్నీటిని చూసింది ఎవరు అంటే దేవుడు. దానిని ఆ కన్నీటిని సీసాలో భద్రపరిచాడంట. 22వ కీర్తన 1వ వచనంలో ఆ వ్యక్తి అంటున్నాడు, దేవా దేవా నన్ను వదిలిపెట్టావా, దేవా నన్ను ఎలా విడిచితివి, నన్ను ఎలా వదిలిపెడితివి, నా తోటి వారందరూ నన్ను వదిలిపెట్టారు, నీవు కూడా నన్ను వదిలిపెట్టావా, నేను నీకు మొర్రపెడి తిని కానీ ఇంకా నన్ను ఆదుకోనైతివి, నేను మొరపెట్టినా కూడా ఇంకా నీవు నన్ను ఆదుకోలేదు. విలాప గీతం 2వ అధ్యాయం 11వ వచనం గమనించినట్లయితే అదే వ్యక్తి అంటున్నాడు, ఏడ్చి ఏడ్చి నా కన్నులు మసకలు కమ్మినవి, నా అంతరంగము పరితపించుచున్నది, హృదయములో వేదన, కంటిలో కన్నీరు, గొంతులో ఏడుపు, ఏడ్చి ఏడ్చి నా కన్నులు మసగ కమ్మినవి. 102వ కీర్తన 5వ వచనంలో, నేను పెద్దగా నిట్టూర్పులు విడుచుచున్నాను, నా ఎముకలు కూడా బయటికి కనిపించుచున్నవి. అలాంటి దేన స్థితిలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి అరచేయి అరచేయి అలిసిపోతున్నాను, రాత్రి కన్నీరు కార్చి కార్చి విలపిస్తూ ఉన్నాను, అందరూ నన్ను వదిలిపెట్టారు, నా దేవుడు కూడా వదిలిపెట్టాడేమో. ఇలాంటి స్థితిలో, ఇలాంటి పరిస్థితిలో అందరికీ దూరముగా వెళ్ళిపోవాలి, అందరిలో ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి చెయ్యాలో తెలియదు. అలాంటి వ్యక్తిని చూసి ప్రభు దేవుడు అంటున్నాడు, అడుగుతూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, ఎక్కడికి వెళితేవి అంటున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయము చూసినట్లయితే పాపము చేసినటువంటి తనే సృష్టించినటువంటి వ్యక్తి తనకు వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు ఆ వేదని బాధని తట్టుకోలేనటువంటి దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఆదాము నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అంటున్నాడు. తప్పు చేసిన పాపము చేసినటువంటి ఆదాము చెట్ల చాటును తాగుతూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి దేవునికి దూరం అవుతూ ఉన్నాం. పాపము చేసి దేవునికి దూరం అవుతూ మరొక వైపు దేవుడే నన్ను వదిలిపెట్టాడు అనే పలికే విధంగా ఉన్నాం. నీవు నేను చేసిన పాపము ద్వారా శాపాన్ని కొని తెచ్చుకుంటూ దేవుడే నాకు ఇలాంటి కష్టం ఇచ్చాడు అని పలుకుతూ ఉన్నామేమో. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనంలో ఎలీషా అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే సేవకుడు చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళావు. ఈరోజు తండ్రి బిడ్డను అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళాడో చెప్పడు. భార్యను అడుగుతూ ఉన్నాడు, భర్త ఎక్కడికి వెళ్ళావు, భర్తని భార్య అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళావు. ఎవరు చెప్పరు, ఎవరు నిజం చెప్పరు. ఆదామును అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు. ఎలీషా ప్రవక్త తన సేవకుడిని అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు.
ఈరోజు దేవుడు నన్ను అడుగుతూ ఉన్నాడు, ఎక్కడ ఉంటున్నావు, నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు? సమాధానము రాదు. ఎక్కడికి వెళ్ళాడు గేసి? కుష్టి వ్యాధి నుండి విడుదల పొందిన తర్వాత, కుష్టి వ్యాధి నుండి స్వస్థత పొందిన తర్వాత నామాను తాను తెచ్చినటువంటి కానుకలను ప్రవక్త అయినటువంటి ఎలీషాకి ఇవ్వబోతే ఎలీషా వాటిని తీసుకోలేదు, వాటిని స్వీకరించలేదు. ఆ పరిస్థితిలో ఆ నామాను వెళుతూ ఉంటే ఆ కానుకలు తీసుకోవాలని తలంపతో, ఆశతో, స్వార్థ బుద్ధితో ఆయన వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కానుకలను తెచ్చుకున్నాడు. తెచ్చుకొని తన ఇంట్లో పెట్టి తన యజమాని దగ్గరికి వచ్చాడు. అప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే సమాధానం లేదు. తప్పు చేసినటువంటి వ్యక్తి సమాధానం చెప్పడు. మనం కూడా మన జీవితాల్లో కూడా అంతే. అప్పుడు అంటున్నాడు, ఎలీషా పలికినటువంటి మాట ఏమిటంటే, నా మనసు నీతో లేదా? కుష్టి వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి ప్రవక్త ఒక మాట చెప్పితే నువ్వు వెళ్ళి ఆ నదిలో 7 మార్లు మునుగంటే 7వ మారు మునిగినప్పుడు అతని యొక్క శరీరము కుష్టు నుండి విడుదల పొందింది. దాన్ని గ్రహించినటువంటి నామాను కానుకలు ఇవ్వటానికి వస్తే ప్రవక్త ఆ కానుకలు తీసుకోకపోతే అవి తెచ్చుకోవాలని స్వార్థముతో, ఆశతో వెళ్ళాడు. కానుకలను తెచ్చుకున్నాడు, తన ఇంట్లో పెట్టాడు. ఏమీ తెలియనట్టుగా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, నా ఆత్మ నీతో లేదా? నా మనస్సు నీతో లేదా? నువ్వు పరిగెత్తుకుంటూ వెళుతున్నప్పుడు నేను నిన్ను చూడలేదా? మరి ఎలీషా ఎన్నో అద్భుతాలు చేశాడో సేవకుడు చూశాడో, కానీ గుర్తించలేకపోతూ ఉన్నాడు. అందుకే ఆ ప్రవక్త అంటున్నాడు, ఏ కుష్టి వ్యాధి అయితే నామాను నుండి విడిపోయిందో అదే కుష్టి వ్యాధి నిన్ను, నీ తరాలు, నీ వంశం కుష్టి వ్యాధితో నింపబడుతుంది అంటున్నాడు. ఒక్కొక్క మారు పాపాన్ని కొని తెచ్చుకుంటాం, శాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఈ గెహజీ అదే చేశాడు. ఆశపడి తాను ప్రవక్త దగ్గర ఉన్నాను అనేది కూడా మరిచిపోయి కొద్దిపాటి కానుక కోసం ఆశపడి తన జీవితాన్ని, తన వంశాన్ని కూడా నాశనపరుచుకున్నాడు. ఈ విధంగా ఉండాలి అంటే, అలాంటి శిక్ష నీ మీదకి, నా మీదకి రాకుండా ఉండాలి అంటే నేను చేయవలసింది నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీ తప్పును ఒప్పుకోవాలి. ఇదే దేవుడు కోరేది. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో, నీ తప్పును ఒప్పుకో, నీ మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన తప్పైతే ఒప్పుకో. 8వ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో, మీరు పాపము చేసిదేమని ఒప్పుకొనటలేదు కనుక నేను మిమ్ము దండింతును. ఇంకను మీరు పాపము ఒప్పుకొనటం లేదు. ఎప్పుడైతే మీరు పాపము ఒప్పుకొనకుండా పాపము చేయనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారో, పాపము చేయనటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారో, పాపము చేసి కూడా చేయనటువంటి వ్యక్తులుగా చలామణవుతున్నారో, అలాంటి వారిని నేను దండిస్తాను అని చెప్పి ప్రభుదేవుడు అంటున్నాడు. గమనించండి, ఒకవేళ నేను పాపము చేసి ఏ పాపము ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియదులే అని చెప్పి నాలో నేను ఉంచుకొని ఏ పాపము చేయనటువంటి వ్యక్తిగా ఉండి తన పాపాన్ని ఒప్పుకొనకపోతే ప్రభుదేవుడు అంటున్నాడు, నేను నిన్ను దండిస్తాను అని చెప్పి ప్రభు అంటున్నాడు. 32వ కీర్తన 3వ వచనం గమనించినట్లయితే, నేను నా తప్పును ఒప్పుకొనక మౌనముగా ఉన్నప్పుడు దినమంతయు నిట్టూర్పులు విడుచుతూ కృంగిపోతూ ఉన్నాను. పాపము చేసి పాపాన్ని ఒప్పుకొనక 10 మందిలో తిరుగుతూ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ పాపమే నిన్ను గుర్చుకుంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు పాపమే నిన్ను గద్దిస్తూ ఉంది. అందుకే మౌనముగా ఉంటూ నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాను. ఆ నిట్టూర్పులతో కృషించిపోతూ ఉన్నాను. ఎందుకంటే నేను తప్పు చేశాను, పాపము చేశాను అనే వేదన మనసులో పీడిస్తూ ఉంది.
32వ కీర్తన 5వ వచనం గమనించినట్లయితే, అప్పుడు నేను నా పాపమును ఒప్పుకుంటేని, నా అపరాధమును దాసనైతేని, నా ప్రభు ఎదుట నా తప్పిదమును ఒప్పుకుంటేనే. ఈరోజు నీవు నేను చేయవలసింది మన పాపమును ఒప్పుకోవాలి. నా అపరాధమును ప్రభు ఎదుట ఒప్పుకొందను. అందుకే 38వ కీర్తన 18వ వచనం ఈ విధంగా ఉంటుంది, నేను నా పాపములను ఒప్పుకొనుచున్నాను, నా తప్పిదముల కొరకు దుఃఖపడుచున్నాను. పాపము చేసినా నీవు నేను చేయవలసింది, నా యొక్క పాపములను ఒప్పుకొనుచున్నాను, నా తప్పిదముల కొరకు నేను దుఃఖపడుచున్నాను. పౌలు గారు మనకి తెలియచేసిన విధంగా నేను పాపాత్ములో ప్రథముడుని అని పౌలు గారు చెప్పారు అని చెప్పి మనం 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చెప్పుకుంటూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం. చేయవలసింది, చెప్పవలసింది అది కాదు, అది మాత్రమే కాదు, అది పౌలు గారు చెప్పారు. ఈరోజు నీవు నేను చెప్పవలసింది, నేను పాపిని, నేను కూడా నా పాపములను ఒప్పుకుంటూ ఉన్నాను. ఇంతవరకు దాచబడినటువంటి ప్రతి ఒక్క తప్పిదమైన ప్రతి ఒక్క పాపమును నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే నా పాపము నేను ఒప్పుకోనో ఆ దేవుడు అంటున్నాడు, నేను దండిస్తాను అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి సమయం కనుక మన పాపములను మనం ఒప్పుకుందాం. అదేవిధంగా ఈ ఒంటరితనముతో కృంగిపోతూ కృషించిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు దేవుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు ఆ విధంగా ఉంటావు? లేచి భుజించు. వాక్యములో మనం గమనించినట్లయితే 4వదిగా చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, లేచి భుజించు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనంలో ప్రవక్త అయినటువంటి ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా, నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు? ఏలియా అంటున్నాడు, ప్రభువా, ఈ బాధలు చాలు, నా ప్రాణములు తీసుకో. ఒక స్త్రీని చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, పారిపోతూ ఉన్నాడు. ఆమె ఎక్కడ తనను చంపివేస్తుందని భయముతో ఆందోళనతో పారిపోతున్నటువంటి ప్రవక్త, అంత ధైర్యవంతుడైనటువంటి ప్రవక్త, బాలు దేవతలను ఆరాధిస్తున్నటువంటి ప్రవక్తలను చంపినటువంటి ప్రవక్త, దేవుడే దిగి వచ్చినటువంటి, తను ప్రార్థన చేయగా దేవుడే దిగి వచ్చి బలిని కాల్చివేసిన, దహించి వేసినటువంటి అలాంటి ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చాడే. మరి అలాంటి ప్రవక్త ఈనాడు ఒక స్త్రీని చూసి ఎక్కడ చంపివేస్తుందని పారిపోతూ ఉంటే ఆ దేవుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఏమి చేస్తున్నావు అంటే, ఈ బాధలు చాలు, నా ప్రాణములు తీసుకో. ఈనాడు ఎంతోమంది పలికేటువంటి మాట ఇది, ఈ బాధలు చాలు, ఈ బాధలు నేను భరించలేను, ఈ విధంగా బ్రతికేదానికైనా సావటమే మంచిది అని పలుకుతూ ఉన్నారు. ఈ బాధలు చాలు అంటున్నారు. బాధలు అది దేవుడికి తెలియకుండా ఏ బాధ కూడా నీకు రాదు. నీకు ఒక బాధ వచ్చింది అంటే అది నీకు ఆశీర్వాదమే. ఎప్పుడైతే ఆ బాధని, కష్టాన్ని నువ్వు భరిస్తావో, ఆ కష్టము తర్వాత, చీకటి తర్వాత వెలుగు వలె కష్టము తర్వాత వచ్చేటువంటి సుఖం. రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, ఈనాడు మీరు పడుతున్నటువంటి బాధలు, కష్టములు రానున్న మహిమతో పోల్చదగినవి కాదు. ఈనాడు నువ్వు పడే బాధ కన్నా రానున్న దీవెన ఆశీర్వాదకరం, మేలుకరమైనది. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు లేచి భుజించు, నీవు చేయవలసినటువంటి ప్రయాణం చాలా ఉండి ఉన్నది. ఈరోజు ప్రభుదేవుడు నీకు నాకు తెలియచేస్తుంది కూడా ఇదే. కృంగిపోతున్నావా, కృషించిపోతున్నావా, ఇదే జీవితం అనుకుంటున్నావా? ఇంకా నువ్వు చేయవలసినటువంటి జీవితం, నీ యొక్క జీవితం ఇంకా ఎంతో ఉండి ఉన్నది. లేచి భుజించు. ప్రభుదేవుడు పలుకుతూ ఉన్నటువంటి మాట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో, నరుడు కేవలము భోజనము వల్ల జీవింపజాలడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం, ఆకలి తీర్చజాలని రొట్టెల మీద మీరు ఖర్చు చేసేదరేలా. కనుక మనం కావలసినటువంటి భోజనం ఇవ్వగలిగింది దేవుడు, శక్తిని ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం అనే భోజనాన్ని మనం స్వీకరించినప్పుడు ఆ వాక్యం అనే భోజనం ద్వారా మనం శక్తిని పొందుకుంటూ ఉన్నాం. ఎందుకు నువ్వు బాధలు
ప్రతి ఒక్కరు బాధలు బాధలు అంటూ ఉంటే ప్రభు దేవుడు అడుగుతూ ఉన్నాడు, ప్రభు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, నీకేమి ఆపద కలిగినది. 5వదిగా మనం చూస్తున్నాం, నీ జీవితంలో నీకేమి ఆపద వచ్చింది. ఎవరు నిన్ను ప్రశ్నించకపోవచ్చు, ఎవరు నిన్ను గురించి అడగలేకపోవచ్చు, కానీ ఈరోజు దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీకేమి ఆపద కలిగింది, నీకేమి ఆపద వచ్చింది, నీకేమి సమస్య వచ్చింది, నీకేమి బాధ వచ్చింది. ప్రభు దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం 17 వచనంలో మనం చూసినట్లయితే, కుమారుడు చనిపోతున్న సమయంలో తాగటానికి నీరు లేక పసి పిల్లవాడు దాహముతో కొట్టుకులాడుతూ ఆ నోరు ఎండిపోతూ మరణిస్తాడేమో అన్న క్షణంలో ఆగారు ఏడుస్తూ ఉంటే చూసినటువంటి దేవుడు అంటున్నాడు, ఆకాశము నుండి భూమి మీద ఉన్న ఆగారును చూసినటువంటి దేవుడు, ఆగారు నీకేమి ఆపద కలిగినది, నీవు భయపడకు, నీ పిల్లవాని ఏడుపు వినపడుతుంది. అదే ప్రభు ఈరోజు నీతో నాతో పలుకుతూ ఉన్నాడు. నీకు ఏమి ఆపద వచ్చింది, ఏమి కష్టము వచ్చింది, ఏ సమస్య వచ్చింది, నీవు భయపడకు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్నటువంటి పనిని చూస్తూ ఉన్నాడు, నువ్వు పడుతున్న ఆందోళన చూస్తూ ఉన్నాడు, నువ్వు ఏడుస్తున్న ఏడుపుని వింటూ ఉన్నాడు. ఆగారు ఏడుపుని విన్నటువంటి దేవుడు నా యొక్క ఏడుపుని వింటూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 13వ అధ్యాయం 43వ వచనంలో, ఏ పాపము చేయనటువంటి సూసన్న ఉరిశిక్ష వేయబడినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె పలుకులను దేవుడు వింటూ ఉన్నాడు. నా మీద నేరము మోపబడింది, నాకు ఉరిశిక్ష విధించబడింది, నేనే పాపము చేయలేదు అని ప్రార్థన చేస్తున్నటువంటి ఆమె పలుకులను దేవుడు విని దానియేలుని యువకుని ప్రేరేపించి ఆమెకు ఆ ఉరిశిక్ష నుండి విడుదలను ఇస్తున్నటువంటి దేవుడు, ఆదుకునేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో, నీ దేవుడైన ప్రభువు నీకు బలమును వసగుదును, నీవు భయపడకము, నేను నిన్ను ఆదుకుందనని నీతో చెప్పుతూ ఉన్నాను, నేను నీ కుడి చేతిని పట్టుకుంటాను. ఇదే ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. 69వ కీర్తన 33వ వచనంలో, ప్రభు ఆర్తుల మొర వినును. ఆర్తులు, బాధలతో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి ఏడుపులు, పెడబొబ్బులు, వారు పడుతున్నటువంటి వేదన, బాధ అన్నిటిని కూడా వినగలిగినటువంటి దేవుడు. ఆనాడు నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం ద్వారా ఇజ్రాయేల్ పడుతున్నటువంటి బాధని, వారి మొరని దేవుడు వినెను అనే మాటను మనం చదువుతూ ఉన్నాం. కనుక ఈ సమయంలో ప్రభు దేవుడు మనకి తెలియచేసిన విధంగా, నా యొక్క జీవితంలో ఏ ఆపద వచ్చినా, సమస్య వచ్చినా వాటిని అన్నిటి నుండి కూడా విడుదల ఇవ్వగలిగినటువంటి దేవుడు. అయితే ఆ ప్రభు దేవుడు అంటున్నాడు, ఇంతగా బాధపడుతున్నావు కదా, నన్నేమి చేయమంటావు. 6వదిగా ప్రభు పలుకుతున్నటువంటి మాట, నన్నేమి చేయగోరుచున్నా, నన్నేం చేయమంటావు. దేవుడి సన్నిధిలో మొరపెడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు అడుగుతూ ఉన్నాడు, నన్నేం చేయమంటావు, ఏం కావాలి నీకు, నేనేమి చేయాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనంలో, గుడ్డివాడు పరిగెడుతూ అందరు వెళుతూ ఉంటే కేకలు వేస్తున్నటువంటి గుడ్డివాడు, నజరేతు యేసయ్యా, దావీదు కుమారా, నన్ను కాపాడు, నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీకేమి కావాలి. అదేవిధంగా అదే ప్రభు ఈరోజు నన్ను అడుగుతూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, 38 సంవత్సరాల నుండి కోనేటి సరస్సు వద్ద ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తితో దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 32వ వచనంలో గుడ్డివారితో దేవుడు అడుగుతూ ఉన్నాడు, మీరు నా నుండి ఏమి కోరుచున్నారు. 70వ కీర్తన 1వ వచనంలో భక్తుడు అంటున్నాడు, ఆదుకొనుటకు శీఘ్రమే రమ్ము. నన్నేమి చేయకూరుచున్నామని దేవుడు అడుగుతూ ఉండగా, ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి నీవు, నేను, నీలో నాలో ఉన్నటువంటి బాధ, నీలో నాలో ఉన్నటువంటి వేదన, సమస్య, కష్టం ఆ ప్రభువుకి సమర్పించుకుందాం. ప్రభు అడుగుతున్నాడు, నీకేమి కావాలి. అదేవిధంగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే అక్కడ వింటూ ఉన్నాము, నీ కోరిక ఏమి అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. జబదయి కుమారుల తల్లితో అడుగుతూ ఉన్నాడు, నీ కోరిక ఏమిటని. శతాధిపతిని అడుగుతూ ఉన్నాడు. శతాధిపతి అంటున్నాడు, నా సేవకుడు పక్షవాతముతో ఉన్నాడు,
అక్కడగా ప్రభు పలికేటువంటి మాట ఏమిటంటే, మీరు నన్ను అనుసరించండి అంటున్నాడు. వేదన పడుతూ, బాధపడుతూ, కన్నీరు కారుస్తూ, ఒంటరిగా ఉంటూ దేవుడికి దూరం అవటం కాదు, మీరు నన్ను అనుసరించండి అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. నన్ను అనుసరించండి, నా మార్గములో పయనించండి, నా బిడ్డలుగా జీవించండి. ఆనాడు ధనవంతుడైనటువంటి యువకుడు వచ్చి ప్రభు దేవుడిని అడుగుతూ ఉండగా, మత్తయి సువార్త 19:21 నన్ను అనుసరించు అని పలుకుతూ ఉండగా ఆ యువకుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నన్ను అడుగుతూ ఉన్నాడు, నన్ను అనుసరించు, నా మార్గములో పయనించు, నాతో ఉండు అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రభుని అనుసరించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆనాడు శిష్యుల్ని అనుసరించంటే వెంటనే వారు ఆయన్ని అనుసరించారు. ఈరోజు ప్రభు దేవుడు నీతో నాతో పలుకుతూ ఉన్నాడు, నన్ను అనుసరించు, నా బిడ్డగా జీవించు, నన్ను పోలి జీవించు, నీ ఆపదల్లో నేను ఆదుకుంటాను, నీ బాధల్లో నేను తోడుగా ఉంటాను. అభయమిస్తున్నటువంటి దేవుడు నీకు కావలసినటువంటి స్వస్థతను దయచేస్తానంటున్నాడు. కనుక ఈ సమయంలో ఎవరెవరైతే ఇలాంటి బాధని, వేదన్ని అనుభవిస్తూ ఉన్నారో అలాంటి వారందరితో ప్రభు దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను ఆదుకుంటాను, నీవు భయపడవద్దు అంటున్నాడు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దేవునికి సమర్పించుకుందాం. ఒంటరిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దేవునికి సమర్పించుకుందాం. అలాంటి వారందరికీ ప్రభు తోడై ఉండి వారి నిత్యము కాపాడుతూ, వారికి కావలసినటువంటి అన్ని అవసరతలను తీరుస్తూ నిత్యము దేవునితో ఉండే కృపని అనుగ్రహించమని అమ్మ తల్లి మరియమాత ఏకవాక్యమును ఆలకిస్తున్న మా అందరి కొరకు నీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.